ఈరోజు మహాభారతంలోని భీముడు నాగలోకయాత్ర అనే కథను తెలుసుకుందాం. హస్తినాపుర రాజ్యం నుంచి ఒకరోజు భీముడు ఉదయాన్నే వేటకు బయలుదేరతాడు. వేటకు వెళ్ళిన చోట మధ్యాహ్నం అవుతుంది. అతనికి తీవ్రమైనటువంటి దాహం అయితే వేస్తుంది. అప్పుడు అతను నీరు తాగుదామని గంగా నది తీరానికైతే వెళ్తాడు. అప్పుడు నదీ ఘోష అనేది అతని చెవులకు తాకుతుంది. చెమటతో తాకినటువంటి అతని ముఖం అతడు చేతులతో నీరును తాగుదామని అనుకుంటాడు. అప్పుడు ఆ నీళ్ళల్లో అతనికి ఒక వింత కాంతి అయితే కనిపిస్తుంది. ఆ యొక్క కాంతిని చూడగానే భీముడికి అతని యొక్క శరీరం అనేది చాలా బలహీనపడుతుంది. అప్పుడు భీముడు మూర్ఛపోయి కింద పడిపోతాడు ఆ నీళ్ళల్లోనే. అప్పుడు ఆ నీళ్ళల్లోనే ఒక రహస్య ద్వారం అనేది తెరుచుకుంటుంది. ఆ యొక్క ద్వారం నుంచే ఆ ప్రకాశవంతమైనటువంటి వెలుగు అనేది వస్తూ ఉంటుంది. నీళ్ళల్లో పడిపోయినటువంటి భీముణ్ణి ఆ యొక్క ప్రకాశవంతమైనటువంటి కాంతి అనేది లోపలికి లాగేస్తుంది. సుడిగాలి లాంటి గాలి ఆ నీళ్ళల్లో గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. భీముడు మెల్లగా మునిగిపోతూ ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అతనికి చుట్టూ సర్పాల శబ్దం అనేది నెమ్మదిగా వినిపిస్తూ ఉంటుంది. అలాగే నీటి లోతుల్లో కనిపించేటువంటి మార్గం, దాని చివరిలో ఒక కొత్త లోకం. భీముడు ఆ లోకంలో అయితే పడిపోతాడు. పడిపోయినట్టు కొంత సమయంలో భీముడు ఆ స్పృహలేనితనం నుంచి నెమ్మదిగా తేరుకుంటాడు. తేరుకొని కళ్ళు తెరిచి చూస్తే భీముడు ఒక్కసారిగా ఆశ్చర్యానికైతే గురవుతాడు. ఎందుకంటే అతని చుట్టూ రత్నాలతో మెరిసేటువంటి గోడలుంటాయి. అలాగే వెండి కాంతులతో నిండినటువంటి వీధులుంటాయి. సరస్సుల్లో నీటి జలాలుంటాయి. ఆకాశంలో ఎగిరేటువంటి నాగశక్తులు జ్యోతుల్లా కనిపిస్తాయి. అక్కడ విగ్రహాల్లాగుండే సర్ప విగ్రహాలుంటాయి. రాజభవనం వైపు వెళ్ళే మార్గం అయితే ఉంటుంది. అప్పుడు నాగ సైనికులైతే భీముణ్ణి ఎవరో శత్రువుని చుట్టుముడతారు. అతన్ని బలంగా పట్టుకొని బంధించేస్తారు. నాగులందరూ భీముణ్ణి చూసి ఇతడెవరు, ఎందుకు ఇక్కడికి వచ్చాడు అని చర్చలు జరుపుతూ ఉంటారు. అప్పుడు చర్చలు ఆపండి, నేను పాండవుడిని అని చెబుతాడు భీముడు. అక్కడున్నటువంటి వారు అతని మాటలు నమ్మకుండా రాజునైతే పిలిపిస్తారు. అప్పుడు వాసుకి మహాద్వారం తెరుచుకుంటుంది. సింహాసనంపై వాసుకి అయితే మెరిసిపోతూ ఉంటాడు. అతని యొక్క కళ్ళు రత్నాల్లా మెరిసిపోతూ ఉంటాయి. అతని వెనక బంగారు సర్ప విగ్రహాలైతే ఉంటాయి. వాసుకి సైనికులకు చెబుతారు, భీముణ్ణి ఇలా తీసుకురండి అని. అప్పుడు అక్కడికి వచ్చినటువంటి భీముడు వాసుకి నమస్కరిస్తాడు. వాసుకి భీముణ్ణి చూసి నీ వంశం ఏమిటి అని అడుగుతాడు భీముణ్ణి. భీముడు దానికి సమాధానంగా నేను పాండవ వంశానికి చెందినవాడను అని సమాధానం చెబుతాడు. అప్పుడు ఆ మాటలకి వాసుకి చిరునవ్వు చిందిస్తాడు. చిరునవ్వు చిందిస్తూ నీ తల్లి కుంతికి నాగుకుల
బంధం ఉంది అని చెబుతాడు. అప్పుడు అక్కడున్నటువంటి నాగులు ఆశ్చర్యపోతారు. వాసుకి సైనికులను భీముడిని ఎంతో గౌరవంగా చూడమని ఆజ్ఞాపిస్తాడు. అతన్ని బంధించి ఉంచారు కదా. సో ఆయన చెప్పగానే విడిపించి గౌరవంగా చూసుకుంటారు సైనికులు. అప్పుడే భీముడికి సింహాసనం దగ్గర చోటు కల్పిస్తారు. సర్పకన్యలు భీముడికి ఆతిథ్యం ఇస్తారు. అవన్నీ చూస్తున్నటువంటి భీముడికి ఆశ్చర్యంతో చుట్టుపక్కలైతే చూస్తూ ఉంటాడు. నాగలోక సౌందర్యం అతన్ని ఆకర్షిస్తూ ఉంటుంది. వాసుకి భీముడికి ఒక రహస్యాన్ని అయితే చెబుతాడు. అది ఏంటంటే, మా దగ్గర ఒక అమృత పానీయం ఉంది అని చెబుతాడు. భీముడిని దానిని తాగమని ఆహ్వానిస్తారు. ఒక బంగారు పాత్రలో నీలి ద్రవాన్ని అయితే తీసుకుని వస్తారు. ఆ పానీయం అమృతం జలాలు సుగంధ పరిమళాన్ని వెదజల్లుతూ ఉంటుంది. భీముడు దానిని తీసుకుని త్రాగుతాడు. తాగిన వెంటనే భీముడి యొక్క శరీరంలో అగ్నిలా వ్యాపిస్తూ ఉంటుంది. అతని యొక్క కండరాలు అయితే బలంగా మారుతాయి. శరీరం అంతా కూడా కాంతివంతంగా మారిపోతుంది. నాగులందరూ ఆశ్చర్యంతో భీముణ్ణైతే చూస్తూ ఉంటారు. వాసుకి ఆశీర్వదిస్తూ, భీమ, ఇది నీ బలాన్ని పెంచుతుంది అని అంటాడు. ఆ మాటలకి భీముడు నమస్కరిస్తాడు. నాగయోధులు అతనికి యుద్ధ కళలనైతే చూపిస్తారు. అక్కడ భీముడు కూడా వాటిని నేర్చుకుంటాడు. అక్కడే భీముడికి గదాయుద్ధంలో కొత్త పద్ధతులు తెలుస్తాయి. చేతిలో దెబ్బలు గాలి శబ్దాలైతే చేస్తాయి. భీముడి యొక్క కళ్ళల్లో కొత్త కాంతి అయితే మెరిసిపోతుంది. ఆ సమయంలో నాగయోధులు భీముడిని చూసి చప్పట్లు కొడతారు. సర్పకన్యలు నృత్యం చేస్తారు. నాగలోకంలో ఆనంద వాతావరణం అయితే నెలకొంటుంది. భీముడు వాసుకికైతే కృతజ్ఞతలు అయితే చెబుతాడు. భీముడు తన సోదరుల దగ్గరికైతే వెళ్ళాలని చెబుతాడు వాసుకితో. వాసుకి సరేనని నాగులు ఒక ద్వారాన్నైతే తెరుస్తారు. ద్వారం వెనక గంగా నది అయితే కనిపిస్తుంది. భీముడు లోపలైతే నడుస్తాడు. చుట్టుపక్కల వెలుగైతే మెరుస్తూ ఉంటుంది. పైకైతే ఎగరడం మొదలవుతుంది. ఒక్కసారిగా భీముడు నీటిపై నడుస్తాడు. గంగానది తీరంలో భీముడు మళ్ళీ కూర్చుంటాడు. ఆ సమయంలో భీముడు గాఢంగా ఊపిరి పీలుస్తాడు. అతనికి శరీరం అంతా బలం నిండినట్లు అనిపిస్తుంటుంది. అతని యొక్క అడుగులు గట్టిగా పడతాయి. అతని ముఖంలో ధైర్యం మెరుస్తూ ఉంటుంది. భీముడు తన సోదరుల దగ్గరకైతే చేరుకుంటాడు. వారందరూ భీముణ్ణి ఆశ్చర్యంతో చూస్తారు. అయితే భీముడు నాగలోక యాత్ర గురించి అయితే వివరిస్తాడు వారికి. అమృత పానీయ రహస్యం కూడా చెప్పేస్తాడు. సోదరులంతా అతను చెబుతుంటే ఎంతో గర్వంగా వింటారు. భవిష్యత్తులో ఈ యొక్క శక్తి యుద్ధానికి ఎలా ఉపయోగపడుతుందో ఊహించుకుంటారు. ఇది భీముడి యొక్క నాగలోక యాత్ర. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.